దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. పసిడి పంటలు కార్యక్రమంలో ఈరోజు మన అంశం ఉత్తర కోస్తా మండలానికి అనువైన పంటల ప్రణాళిక. ఈ అంశం గురించి వివరించడానికి మన స్టూడియోకి విచ్చేశారు అనకాపల్లి డిస్ట్రిక్ట్ అనకాపల్లి అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఆర్ఏఆర్ఎస్ డాక్టర్ సిహెచ్ ముకుందరావు గారు మనతో ఉన్నారు. ముకుందరావు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఉత్తర కోస్తా మండల వ్యవసాయ పరిధి అనేది ఎలా ఉంటుంది, దీని గురించి వివరిస్తారా సార్? జనరల్గా మన వ్యవసాయ నైసర్గిక స్వరూపాన్ని బట్టి, మన రాష్ట్ర నైసర్గిక స్వరూపాన్ని బట్టి 6 మండలాలుగా విభజించడం జరిగిందండి. దాంట్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కొత్తగా ఏర్పడినటువంటి అనకాపల్లి జిల్లాలని ఉత్తర కోస్తా మండల పరిధిలోకి తీసుకురావడం జరిగింది. ఈ మండలాల్లో టోటల్గా 93 మండలాలు ఉన్నాయండి. దీంట్లో 30 మండలాలు శ్రీకాకుళం, 28 మండలాలు విజయనగరం, తదుపరి విశాఖపట్నం 11 మండలాలు, అనకాపల్లి 24 మండలాలు ఈ ఉత్తర కోస్తా మండల పరిధిలోకి రావడం జరుగుతుందండి. అలాగే ఉత్తర కోస్తా మండల పరిశోధన మరియు విస్తరణ కేంద్రాలు అనేవి, దాని గురించి వివరించండి. ఉత్తర కోస్తా మండలంలో ఇటు రీసెర్చ్కు అంటే పరిశోధనకు, విస్తరణకు కేంద్రంగా రీజనల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లిలో ఉందండి. దానికి ఏడిఆర్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ వారి ఆధ్వర్యంలో ఇటు పరిశోధన అటు విస్తరణ రెండు నిర్దేశింపబడి ఉంటాయి. వారి పర్యవేక్షణలు జరుగుతూ ఉంటాయి. శ్రీకాకుళంలో ముందుగా పరిశోధన స్థానం చూసుకుంటే గోగుపై ఆముదాల వలస, అలాగే వరిపై రాగోల్లో వ్యవసాయ పరిశోధన రాగోలు, ముఖ్యంగా విజయనగరం జిల్లాలో మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలపై, తర్వాత నూనె గింజలు నువ్వుపై విశాఖపట్నం యలమంచిల్లో పరిశోధన జరుగుతూ ఉందండి. ఇది కాకుండా ఈ విస్తరణకి సంబంధించి డాట్ కేంద్రం, ఏరువాక కేంద్రం అన్నది విజయనగరంలోను, కృషి విజ్ఞాన కేంద్రం సెంట్రల్ అంటే ఐసిఆర్ వారి ఆధ్వర్యంలో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ద్వారా కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస, శ్రీకాకుళంలోను, కృషి విజ్ఞాన కేంద్రం కొండెంపూడి అది అనకాపల్లి డిస్ట్రిక్ట్లోను. ఇది కాకుండా ప్రైవేటుగా బీసీ భాగవతల చారిటబుల్ ట్రస్ట్ వారి కృషి విజ్ఞాన కేంద్రం ఇక్కడ మన హరిపురం అనకాపల్లి దగ్గర నిర్వహింపబడుతుందండి. అలాగే సాగు విస్తరణం, అలాగే నీటి వనరులు, నీటి సదుపాయం యొక్క విస్తరణం, దీని గురించి ఏమంటారు మీరు? జనరల్గా ఈ 4 జిల్లాల సాగు విస్తీర్ణం చూసుకుంటే సుమారుగా 14.05 లక్షల హెక్టార్లుగా ఉందండి. దీంట్లో సాగు నిమిత్తమే సాగు కండక్ట్ చేసేది 11.3 లక్షల హెక్టార్లు. నీటి సదుపాయం గల సాగు విస్తీర్ణం అన్నది 5.1 లక్ష హెక్టార్లు. తర్వాత 2 పంటలకు సాగు చేసే విస్తీర్ణం 5.7 లక్షల హెక్టార్లుగా ఈ 4 జిల్లాల్లోనే జరుగుతూ ఉందండి. దీంట్లో చూసుకుంటే నికర సాగు విస్తీర్ణం మనం చెప్పిన 14.5 లక్షల హెక్టార్ విస్తీర్ణంలో 81%, తర్వాత నీటి సదుపాయం గల సాగు విస్తీర్ణం 37%, 2 పంటలు పండించే విస్తీర్ణం 41%గా ఉందండి. ఇక నీటి వనరులు మనం చూసుకున్నట్టయితే 51% వరకు నీటి వనరులు చెరువుల మీదను, తర్వాత బావులపై 5% మాత్రమే ఆధారపడి ఉన్నాయి. కాలువల ద్వారా 43% వరకు వ్యవసాయం సాగుతుందండి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో చిన్నకారు రైతుల శాతం 60% వరకు ఉన్నారండి. కేవలం 20 హెక్టార్లకు పైబడి ఉన్న రైతులను మనం చూసుకుంటే సుమారు 0.06% మాత్రమే ఉన్నారండి. అంటే ఎక్కువ మంది చిన్నకారు రైతులతోనే ఈ ఉత్తర కోస్తా మండలంలో వ్యవసాయం సాగుతుందండి. పెద్ద మోతుబరి రైతులు అన్నవాళ్ళు తక్కువ శాతంలో వ్యవసాయం నిర్వహించడం జరుగుతుందండి. ఉత్తర కోస్తా మండల నేలలు అనేవి ఎలా ఉంటాయి మనకి? అంటే ఎక్కువగా నల్ల నేలల కంటే ఎర్ర నేలలే ఎక్కువగా ఉన్నాయండి. అంటే చౌక నేల అని అంటాము. ఎక్కువగా వర్షాధారం ప్రాంతమే. తర్వాత అంటే ఉత్తర కోస్తా మండలంలో భారీ ప్రాజెక్టులు అన్న అటువంటి
లేవు కాబట్టి మనకి నేలలు చూసుకుంటే ఇసుకతో కూడిన ఎర్ర నేలలు 32%, బంకమన్నుతో కూడిన బరువైన నేలలు 42%, ఒండ్రు నేలలు 20%, ఇసుక నేలలు 5%, డెల్టా అన్న నేలలు మాత్రం 1% వరకు ఇందాక 11,30,000 హెక్టార్లలో ఇవి నేల స్వభావం ఈ విధంగా ఉందండి. అలాగే మనకి రాబోయేది వర్షాకాలం. సో ఈ వర్షాకాలం కాబట్టి ఈ ఉత్తర కోస్తా మండల వర్షపాత వివరాలు ఎలా ఉన్నాయి అంటారు? జనరల్గా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం ఉంటుందండి. సుమారు మనం గత 5 సంవత్సరాలుగా యావరేజ్గా చూసుకుంటే సుమారు 1100 మిల్లీమీటర్ల వరకు మనకు వర్షపాతం మనకు తీసుకోవడం జరుగుతుంది. వర్షం జూన్ నుంచి మళ్ళీ జూన్కి లెక్క వేసుకున్నా లేకపోతే మార్చి టు మార్చి అట్లా లెక్క వేసుకున్నా సరే మనకు సాలీన వర్షపాతం అన్నది 1100 మిల్లీమీటర్ వరకు మనం రిసీవ్ చేసుకుంటున్నాం 4 జిల్లాల్లో వేరువేరుగా. కానీ ఒక్కొక్క నెల డెఫిసిట్ లేకపోతే ఎక్సెస్ అన్నది అది కేవలం 5 to 10% లోపులోనే ఉంటుందండి. ఆల్మోస్ట్ నార్మల్ వర్షపాతానికి దగ్గరగానే మన సాధారణ వర్షపాతం రిసీవ్ చేసుకోవడం జరుగుతుందండి. సో ఈ వర్షపాత వివరాలు అనేవి సాధారణంగా నార్మల్ అంటున్నారు కాబట్టి దీన్ని ఎలా మనం చూసుకోవచ్చు అంటారు? సాధారణ వర్షపాతాన్ని మనం లెక్క కట్టేటప్పుడు 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ నుంచి యావరేజ్ తీసుకుంటే దానికి అనకాపల్లికి మనకి 1100 పైబడి ఉంటుందండి. 1166 వరకు mm వరకు ఉంటుంది. దాంట్లో ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 1050 నుంచి 1100 కంపల్సరీగా మనం రిసీవ్ చేసుకుంటాం. అందుకే నేను ఇందాక చెప్పింది 5 నుంచి 10% అన్నది తరుగు, ఒక్కోసారి ఎక్సెస్ ఒక్కోసారి మైనస్ రిసీవ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మనం సంవత్సరానికి సరిపడా సాధారణ వర్షపాతం మనం యాక్చువల్ వర్షపాతానికి మీట్ అయిపోతాం. కానీ మన పంట కాలంలో వచ్చేసరికి వర్షాకాలం వచ్చేసరికి ఖరీఫ్లో జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 లెక్క కట్టినప్పుడు జూన్లో ఈ సంవత్సరం చూసుకుంటే మేలో వర్షాలు పడుతున్నాయి. మళ్ళీ జూన్ జూలై యాక్చువల్గా మనకు వర్షపాతం పడే మంత్స్. ఒక్కోసారి జూన్ జూలైలో డ్రై స్పెల్ మనం ఎదుర్కొని మళ్ళీ సెప్టెంబర్లో వెట్టెస్ట్ మంత్గా నాట్లు కొద్ది లేట్ అవ్వడం అది జరుగుతుందండి. కాబట్టి ఈ డీవియేషన్ అన్నది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మన రైతాంగం పంటలు ఎంచుకోవడం, తర్వాత దాని ప్రకారం సాగు చేసుకోవడం చేసినట్టయితే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందండి. అలాగే ఉత్తర కోస్తా మండలాల్లో ఖరీఫ్ మరియు రబీ పంటల విస్తరణ అనేది ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాలో మనం ఉత్తర కోస్తా జిల్లాలు చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో వరి ఎక్కువగా సాగు అవుతుందండి. సాధారణంగా మనకి 1,54,000 ఉంటే 1,46,000 వరకు మనం మీట్ అవుతున్నామండి. ఈ సంవత్సరం 1,46,000 హెక్టార్లలో మనం ఇది రైస్ సాగైంది. దీని తర్వాత సుమారు 9,000 నుంచి 10,000 వరకు హెక్టార్ల వరకు మొక్కజొన్న ఉందండి. తర్వాత అపరాలు, తర్వాత ఇతర పంటలు ఉన్నాయండి. దీంట్లో రబీలో కూడా మన వరి చూసుకుంటే మనకి 10,000 హెక్టార్ల వరకు ఉండి మొక్కజొన్న ఖరీఫ్కి దగ్గరగా మనకి విస్తీర్ణం మనం మీట్ అవుతున్నాం. అది కాకుండా అపరాల్లో కూడా గత 2-3 సంవత్సరాలుగా చూస్తుంటే వరి తర్వాత కోసిన తర్వాత అపరాలు వేసే విస్తీర్ణం ప్రొడక్టివిటీ అన్నది కూడా మన ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎక్కువగా మన అపరాలకి నమోదు చేయడం జరుగుతుందండి. ఇక విజయనగరంలో వరి చూసుకుంటే 80,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారండి. అనకాపల్లి జిల్లాకు వస్తే 60,000 హెక్టార్లు, 50 నుంచి 60,000 హెక్టార్లలో వరి సాగు అవుతుంది. తదుపరి ఈ విశాఖపట్నం తీసుకుంటే సుమారు 5,000 నుంచి 6,000, ఎందుకంటే ఇది అర్బన్ ఏరియాలోకి వెళ్ళిపోయింది కాబట్టి డివైడ్ చేసేటప్పుడు 5,000 నుంచి 6,000 హెక్టార్ వరకు ప్యాడీ గ్రో చేస్తున్నారు. మిగతా ఏరియా అంటే అగ్రికల్చర్ మండలాలు ఏవైతే ఉన్నాయో సబ్బవరం ఈ ఏరియా ఇవి మనకి కూరగాయలు, తర్వాత చిరుధాన్యాలు, తర్వాత పండ్ల ఇవి మీద వ్యవసాయం సాగుతుంది. కాబట్టి విశాఖపట్నం ఏరియాలో అగ్రికల్చర్గా అన్న ఏరియా అన్నది కొద్ది మోతాదులో డివైడ్ అయినాక తగ్గుముఖ పట్టడం జరిగిందండి. సో ఇప్పుడు దాకా మీరు చెప్పారు వర్షపాతం గురించి, నేలల గురించి. అలాగే మనం చూసుకుంటే కనుక ఈ ఉత్తర కోస్తా మండలాల్లో ప్రధాన పంటలు అనేవి ఏవి ఉంటాయి అంటారు? ఉత్తర కోస్తా మండలంలో ప్రధానంగా
వరి, చెరుకు, చిరుధాన్యాలు, గోగు, తదుపరి నువ్వులండి. ఎందుకంటే ప్రధాన పంటలని చెప్పి వరి, ఇప్పుడు నేను మీకు ఏరియా చెప్పాను కదా, 1,00,000 హెక్టార్ల పైబడి వరి సాగుతుందని. రబీలో కూడా నీటి వనరుల దృష్ట్యా సాగు అవుతుంది. ఇప్పుడు మన ఏరియాలో కూడా ఈ మధ్యకాలంలో ఈ మన మాడిఫైడ్ అంటే MSRI మాడిఫైడ్ శ్రీ టెక్నాలజీ అని చెప్పి రైస్ అంటే మెషిన్తో వేసే ఏరియా పెరుగుతుంది. అది కాకుండా డ్రై డైరెక్ట్ సోన్ రైస్ అంటే పొడి దుక్కులోనే వేసి తర్వాత సీడ్ డ్రిల్ అంటే ఇంతకుముందు పప్పు దినుసు పంటలకి లేకపోతే వేరుశనగకి వాడే సీడ్ డ్రిల్ మెషిన్ని వరికి వాడి లైన్లో, ఎందుకంటే వర్షాలు లేట్ అవుతున్నాయి కాబట్టి దిగుబడులు తగ్గుతున్నాయన్న దృష్ట్యా రైతులు కూడా తెలివిగా ఈ సీడ్ డ్రిల్ ఏదైతే ఆరుతడి పంటలకు వాడుతున్నారో పప్పు దినుసు పంటలు, తర్వాత వేరుశనగ ఈ పంటలు వాడే మెషిన్ ఫెర్టికమ్ సీడ్ డ్రిల్ తీసుకొని వచ్చి ఆ డిస్టెన్స్ని అడ్జస్ట్ చేసి డైరెక్ట్గా డ్రై సాయిల్లో వేసి దీన్ని సాగు చేస్తున్నారు. వర్షాలకు మొలిచిన తర్వాత మళ్ళీ నీళ్లు చెరువులు కాలువలు నిండినప్పుడు కానీ లేదంటే వర్షాలు బాగా మనకు రిసీవ్ అయినప్పుడు కానీ దానికి తగ్గ యాజమాన్యం ఎరువులు అవన్నీ వేసుకోవడం చేయడం వల్ల కూడా ఈ విధంగా కూడా డ్రై డైరెక్ట్ సోన్ రైస్లో కూడా ఎక్కువ దిగుబడులు సాధించడం వల్ల రైసు అన్నది ప్రధాన పంటగా కూడా ఈ రానున్న కాలంలో మన ఉత్తర కోస్తాకి ఆల్రెడీ ఎప్పుడూ ఉంది, ఇప్పటికీ అదే ఇంకా దాన్ని ఇంకా విస్తీర్ణం పెరగడానికి ఆస్కారం ఉందండి. కాకపోతే తర్వాత చెరుకు ప్రధానంగా ఉండేది ఉత్తర కోస్తాలో, ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలోనే. అనకాపల్లి, విశాఖపట్నం కలిపి సుమారు 19 నుంచి 20,000 హెక్టార్ వరకు ఉండేది. కాకపోతే కాలగర్భంలో చెరుకు పరిస్థితి, అధిక రేట్లు లేకపోతే కూలీల కొరత, ఫామ్ మెకనైజేషన్ యాంత్రీకరణ లేకపోవడం, వేరు కారణాల వలన తగ్గుముగ్గుపడి, దీనికి తోడు ఎక్కువగా మన రాష్ట్రంలో మన కర్మాగార సపోర్ట్ ఉన్నది చెరుకు పంటే కాబట్టి కర్మాగారాలన్నీ కూడా మూతపడడం, తర్వాత దాని కారణంగా ఏరియా తగ్గుముఖ పడడం జరిగింది. ఇప్పుడు 19 నుంచి 20,000 ఉన్న అనకాపల్లి ఉండేది సుమారు 6 నుంచి 7,000కే పడిపోవడం జరిగింది. ఇది కాకుండా ఇంకా దీనికి భవిష్యత్తు ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ రైతులు బెల్లం గురించే చెరుకును సాగు చేస్తున్న రైతాంగం కూడా ఉన్నారండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా వరి కోసిన తర్వాత డిసెంబర్, జనవరిలో చెరుకు వేస్తారు. కానీ ఇక్కడ ఉత్తర కోస్తా జిల్లాలో జూన్లో కూడా వర్షాధారంగా చెరుకు సాగు చేయడం జరుగుతుంది. మిగతా జిల్లాల్లో జూన్లో విత్తనం పర్పస్ గురించే చెరుకు సాగు చేసి విత్తనం గురించి అని చెప్పి మళ్ళీ డిసెంబర్, జనవరిలో దాన్ని నాణ్యమైన విత్తనంగా తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే మన జిల్లాలో దీన్ని జూలై ఫస్ట్ వీక్ కల్లా కంప్లీట్ చేసుకొని మళ్ళీ మార్చ్ ఎండింగ్కు ఆ టైంకి 8-9 నెలలకి చెరుకుని గానుగాడుకొని అటు బెల్లానికి, లేదంటే ఫ్యాక్టరీ సక్రమంగా నడిస్తే దాని క్లోజింగ్ మిల్ గెయిన్గా, అంటే ఫ్యాక్టరీ క్లోజ్ అవుతున్నప్పుడు సరఫరాకి అనువుగా ఈ రెయిన్ఫెడ్ షుగర్ కేన్ని తీసుకోవడం వల్ల కొంతవరకు చెరుకు కొరత అన్నది తీరుతుందండి. తర్వాత మన రాష్ట్రంలో ఎక్కువగా నువ్వులు సాగయ్యే ప్రాంతానికి ఇచ్చే రకాలన్నీ కూడా వ్యవసాయ పరిశోధనా స్థానం యలమంచిలో ఉందండి. గౌరీ, మాధవి ఈ రకాలన్నీ కూడా ఇప్పుడున్న వైఎల్ఎం 66 లేకపోతే ఇప్పుడు కొత్తగా విడుదల చేయడం వైఎల్ఎం 146 ఈ రకాలన్నీ కూడా మన యలమంచిలి పరిశోధన స్థానం నుంచే విడుదల చేసి ఇవ్వబడింది. ఇక ముఖ్యంగా గోగు అన్నది AMV10 ఈ రకాలన్నీ కూడా మన పరిశోధన ఆముదాల వలస వ్యవసాయ పరిశోధన నుంచి విడుదల చేయబడి ఇవి ప్రధాన పంటలుగా ఉండడం జరిగింది. ఇవి కాకుండా మిగతా అపరాలు అవన్నీ ఉన్నాయి. కాకపోతే ప్రధాన పంటలుగా మనం చెప్పుకుంటే ఈ పంటల్ని మనం గుర్తించడం జరిగిందండి. అలాగే ఉత్తర కోస్తా మండలాల్లో అనువైన పంటల విత్తు సమయం అనేది ఎప్పుడంటారు? అలాగే పంటల ప్రణాళిక ఏమిటంటారు? జనరల్గా వరి అందరికీ తెలిసిందే. మనకు వర్షపాతం ఖరీఫ్ సీజన్ చెప్పుకున్నది జూన్ 15 నుంచి జూలై 15 చెప్తామండి. అలాంటప్పుడు మనకు నారు పోసుకోవడం అన్నది జూలైలో వేసుకొని ఆగస్టుకి మనం నాటు పెట్టుకోవడం అన్నది పరిపాటి. కాకపోతే వర్షాల ఆధారపడి చేసినప్పుడు ఒక వారం 10 రోజులు వెనక ముందు అయినప్పటికీ మనం దీన్ని విత్తే కాలంగా మనం చెప్పుకుంటే మంచిదండి. తర్వాత చిరుధాన్యాలు జూలై 15 కల్లా వేసుకోవాలి. తర్వాత జొన్న, రాగి, ఈ అపరాలు ఇవన్నీ కూడా జూలై 15 కల్లా వేసుకుంటే
మనకి వాటి కాల పరిమితిని బట్టి రబీ రెండో పంట తీసుకోవడానికి, తర్వాత మన వర్షాకాలంలో పడే జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు పూర్తి వర్షాలని ఏదైతే వర్షాకాలంలో వర్షం పడుతుందని మనం గుర్తిస్తున్నామో దాన్ని సద్వినియోగడానికి ఆస్కారం ఉంటుందండి. ఇక రబీ పంటను వస్తే, రబీ పంట మనం చెప్పుకునేటప్పుడు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు మనం చెప్పుకుంటాం. ఎక్కువగా అపరాలు, మొక్కజొన్న కూడా జూలై దాటిందంటే మళ్ళీ మనం రబీ పంటగా వేసుకోవడమే మంచిదండి. కాబట్టి ఎక్కువగా ఉత్తర కోస్తా జిల్లాలలో వరి, అపరాలు, మొక్కజొన్న ప్రధాన పంటలుగా మారుతున్నాయండి. రానున్న కాలంలో కూడా వీటికి మంచి భవిష్యత్తు ఉంది. తర్వాత ఇప్పుడున్న రేటు కూడా చూసుకుంటే నువ్వు కూడా మంచి రేటు ఉంది. జనరల్గా మనం చూసుకుంటే ఒక కేజీ ఆయిల్ని, నువ్వు ఆయిల్ ఇంతకుముందు ఒక 2-3 సంవత్సరాలకి ఇప్పటికీ చూసుకుంటే సుమారు కేజీ మీద 40 నుంచి 50 రూపాయలు డిఫరెన్స్ ఉంది. ఇది నేను చెప్పేది ప్రాసెస్ వాల్యూ ఎడిషన్ మీద చెప్తున్నా. అదే కాకుండా ప్రాడ్యూస్లో చూసుకున్నా సరే క్వింటా రేటు 2-3 ఇయర్స్ బ్యాక్ ఉన్న దానికి ఇప్పటికీ తీసుకుంటే సుమారు మినిమం 1000 నుంచి 1500 వరకు డిఫరెన్స్ ఉంది. కాబట్టి రానున్న కాలంలో ఈ పంటలకు మంచి భవిష్యత్తు ఉంది. ఇది వర్షాకాలంలో అయితే జూన్ జూలైలో వేసుకుంటాం. ఇది కాకపోతే నువ్వుకి ప్రత్యేకంగా మే ఎండింగ్కి వేసుకున్నప్పుడు మనం దీంట్లో ఎక్కువగా ప్రాణకంటకంగా ఉన్నటువంటి ఫిల్లోడి అనే తెగులు ఉందండి. ఆ ఫిల్లోడి తెగులు ఖరీఫ్లో ఎక్కువగా మనం గుర్తించి లోనయ్యి నష్టపోతున్నారు. కాబట్టి ఎక్కువగా దీన్ని రబీ సమ్మర్గా జనవరిలో ఆ మాసంలో వేసినప్పుడైతే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉందండి. అలాగే మనం చూసుకుంటుంటే సాధారణ వాతావరణానికి ఉత్తర కోస్తా మండలాల్లో పంటల సరళి అనేది ఎలా ఉంటుందంటారు? అంటే పంటల సరళి గురించి మనం చెప్పుకున్నప్పుడు వరి, తర్వాత అపరాలు, వరి, మొక్కజొన్న, వరి, వేరుశనగ, వరి లేదంటే పప్పు దినుసు పంటలు అచ్చంగా ముందే వర్షాలు కానీ లేట్ అయితే మనకు కంది వేసుకోవచ్చు. సాధారణంగా టైంలో పడితే అపరాలు వేసుకొని తర్వాత మళ్ళీ నీటి వనరులను బట్టి ఆరుతడి పంటలు వేసుకోవడం జరుగుతుంది. వేరుశనగ, ఉలవ లేదంటే వేరుశనగ, పెసర, తర్వాత మొక్కజొన్న వేసిన తర్వాత పెసర. ఎందుకంటే ఈ పంటల సరళిలో మనం చూసుకున్నప్పుడు తెలుసో తెలియక ఒక్కోసారి మనం 2 ఎగ్జాస్టివ్ క్రాప్లు వేసేసుకుంటాం. అంటే మొక్కజొన్న ఎగ్జాస్టివ్ క్రాప్, దాని తర్వాత నువ్వు వేస్తే అది కూడా ఎగ్జాస్టివ్ క్రాప్. అలా కాకుండా మన పంటల సరళిలో కంపల్సరిగా ఏదో ఒక సీజన్లో మనం పప్పు దినుసు పంటలు అపరాలు కానీ చొప్పించినట్టయితే నేలకి తగ్గ ఏదైతే మనం నేల నుంచి సారాన్ని తీసేసుకుంటున్నామో ఆ క్రాప్ రొటేషన్ అన్నది జరిగి మన కర్బన శాతం అన్నది నష్టపోకుండా ఉంటుంది. కాబట్టి రైతులు పంటల సరళిలో మనం ఇప్పుడు చెప్పుకున్న విధానంగా ఒక సీజన్కి పప్పు దినుసు పంట ఉండేటట్టు చూసుకుంటే నేల బాగుంటుందండి. తర్వాత పంట కూడా రొటేషన్ అవ్వడం వల్ల చీడపీడలు అయ్యి రాకపోవడం లాభదాయకంగా ఉంటుందండి. అలాగే మనం చూసుకుంటే వర్షాకాలం పడే సమయం కన్నా కొంచెం ఆలస్యంగా పడితే ఈ ఉత్తర కోస్తాలో ఈ పంటల సాగు అనేది ఏం చేయాలి అంటారు? జనరల్గా నీటి వసతిని తర్వాత నేల స్వభావాన్ని బట్టి వేరుశనగ సాగు చేస్తారండి. చేసేటప్పుడు ఒక లేట్ అవుతుందంటే రాగికి వెళ్ళడం మంచిదండి. అలా కాక అది తర్వాత ఇంకొకటి జనరల్గా మనం ఎక్కువగా ఉత్తర కోస్తా జిల్లాల్లో RGL 2537 లేదంటే నీటి వసతి ఉన్న చోట BPT 5204 150 రోజులు కాల పరిమితి ఉన్న రకాలనే వాడడం జరుగుతుంది. అలాంటప్పుడు వర్షాలు లేట్ అవుతున్నాయి అని అంటే ఈ కొద్ది స్వల్పకాలిక రకాలు కాటన్ దొర సొన్నాలు లేకపోతే తరంగణి లేదంటే NLR 3238 ఇలాంటి 125 నుంచి 130 ఆ పరిధిలో ఉన్న రకాలు కానీ మనం వర్షాలు లేట్ అవుతాయని అన్నప్పుడు మళ్ళీ RGL 2537 మళ్ళీ BPT 5204 వీటికి అంటే దీర్ఘకాల రకాలకు వెళ్ళకుండా స్వల్పకాలిక రకాలు వేసుకుంటే దిగుబడి ఆ వర్షాన్ని మనం క్యాష్ చేసుకున్న వాళ్ళు అవుతాం. తదుపరి రబీ పంటను కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. అలాగే నీటి పారుదల కింద ఉత్తర కోస్తాలో మనకి పంటల సరళి అనేది ఎలా ఉంటుందంటారు? వరి, అపరాలు నీరు బాగా ఉంటే చెరుకు, తదుపరి అపరాలు లేదంటే నువ్వు, వరి, మొక్కజొన్న, వరి, పొద్దుతిరుగుడు, వరి, నువ్వు, చెరుకు అంటే ఒక చెరుకు మళ్ళీ రెండో పంట రటం చెరుకు తీసి తర్వాత పప్పు దినుసు పంటలు
ఇట్లా తీసినట్టయితే నీటిపారుదల కింద మనకి ఈ పంటల సరళిలో మంచి లాభదాయకమైన దిగుబడులు తీయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మండలానికి ఇవి మనకి బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. సో అలాగే ఉత్తర కోస్తా మండలాల్లో అనువైన పంటల రకాలు అనేవి ఎలా ఉంటాయి అంటారు దాని గురించి? ఉత్తర కోస్తా మండలంలో చెరుకు సాగు చేశారనుకోండి, చెరుకు సాగు చేసినప్పుడు చెరుకులో స్వల్పకాలిక రకాలు ఉన్నాయి, మధ్యకాలిక రకాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో 2009A 107 అది స్వల్పకాలిక రకం, అలాగే 2009A 252 అనేది మధ్యకాలిక రకం. అంటే 9 నుంచి 14 వచ్చేది స్వల్పకాలికం, అదే 11 నుంచి 12 నెలల మధ్యకాలంలో వచ్చేది మధ్యకాలిక రకం. అలాగే అపరాలు చూసుకుంటే పెసర్లో LGG 460, ML 267, లేకపోతే LGG 904 అది ఈ రకాలు. అది కాకుండా మినుము చూసుకుంటే PU 31, LBG 884, GBG 1 ఈ రకాలు లాభదాయకంగా ఉండే రకాలే. ఇవన్నీ కూడా ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సిఫార్సు చేసిన రకాలేనండి. ఇక కంది విషయానికి వస్తే ఇది దీర్ఘకాలిక పంట. రబీ వేస్తే మనకి డ్యూరేషన్ తగ్గుద్ది, మేనేజ్మెంట్లో కూడా డిస్టెన్సు విత్తన రేట్ను మనం మార్పు చేసుకున్నట్టయితే LRG 51, తర్వాత ICPL 8863, ICPL 87119 ఈ రకాలు మంచి లాభదాయకంగా ఉంటుందండి. ఇది కాకుండా ఇంకా స్వల్పకాలిక రకానికి వెళ్ళేటట్టయితే TRG 59 రకం కూడా ఉందండి. ఇది మొక్కజొన్నలో DHM 117, DHM 119 ఈ రకాలని మనం రైతులు ఎంచుకున్నట్టయితే మంచి లాభదాయకంగా ఉంటుందండి. ఇక జొన్నలో రకాలకు వస్తే CSV 10, CSV 11, అదే హైబ్రిడ్స్కి వచ్చే CSH 10, CSH 15 రకాలు ఉన్నాయండి. ఇక రాగికి వస్తే చంపావతి, చైతన్య, ఈ మధ్యకాలంలో ఫోర్టిఫైడ్ రకం మన గౌరవనీయులైన మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయబడింది. వ్యవసాయ పరిశ్రమ స్థానం విజయనగరంలో రూపొందించిన రకం అండి అది. ఇంద్రావతి అనే రకం, దాని తర్వాత గోఫ్తాని, ఈ రకాలన్నీ కూడా మన మిల్లెట్స్కి సంబంధించిన మన లాభదాయక రకాలన్నీ కూడా విజయనగరం పరిశ్రమ స్థానం నుంచే రిలీజ్ చేయబడినాయండి. ఇక నువ్వులకు వస్తే మనకి YLM 11, YLM 17, ఇప్పుడు లేటెస్ట్గా రొటేషన్లో ఉన్న రకాలు రైతులు ఇష్టపడుతున్న రకాలు YLM 66, YLM 146 రకాలు లాభదాయకంగా ఉన్నాయండి. ఇక బొబ్బర్ల విషయానికి వస్తే TBTC 29, తర్వాత పెసరకి మీకు ఇందాక చెప్పినట్టే రకాల్లో కూడా పెసర రకాన్ని ఇటు పచ్చిరొట్టె ఎరువుగా ఒక ఖాతా తీసుకొని మళ్ళీ కలిదుండని కూడా ఉన్న రకాలు ఉన్నాయి. కాబట్టి రైతులు ఆ విధంగా ఈ మన ఉత్తర కోస్తాకు సిఫార్సు చేసిన పంటల్లో ఆ రకాలను ఎంచుకున్నట్టయితే రైతుకు లాభదాయకంగా ఉంటుందండి. అలాగే మనం చూసుకున్నట్టయితే ఖరీఫ్ సాగు పంటల వివరాలు అనేవి ఎలా ఉంటాయి అంటారు? అంటే ఖరీఫ్ సాగు అంటే మనం జనరల్గా ఇప్పుడు అదృష్టం కొలిది జనరల్గా మేలో వేసవి దుక్కులు చేసుకోవడానికనే వేసవిలో పడతాయని చెప్పుకుంటున్నాం. కానీ ఈ సంవత్సరం మంచి వర్షాలు పడుతున్నాయి. ఫ్యూచర్లో కూడా ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి వర్షాలు పడితే తర్వాత జూన్ జూలై మాసం అన్నది కొద్దిగా ప్రశ్నార్థకమే, ఎందుకంటే డ్రౌట్ వచ్చే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ మనకి నేలలో కార్బన్ శాతం పెంచుకోవడానికి, పచ్చిరొట్టె ఎరువులు వేసుకోవడానికి వేసవి దుక్కులు చేసుకొని దీన్ని నేల సారాన్ని పెంచుకునే దేశంగా సన్హెంపు అంటే కానీ మనం వేసుకున్నట్టయితే SHH 4 అన్న రకం కానీ లేకపోతే JSJ 610 అన్న రకాలు ఉన్నాయండి. ఇది వేస్తున్నట్టే అంటే జనరల్గా రైతుల్లో అపోహ ఏంటంటే సన్హెంపు వేసిన తర్వాత ఒకవేళ వర్షాలు లేకపోతే దాన్ని కలిదుండడం తక్కువ కష్టం అవుతుందని, కాబట్టి అంటే ఫేస్ చేసిన రైతాంగం కూడా ఉన్నారు. వారు తీసుకున్న డెసిషన్లో కరెక్టే. కాకపోతే నేలలో సారానికి కర్బనాన్ని ఏదో విధంగా మనం అందించే ప్రక్రియలో పచ్చిరొట్టె ఎరువులు వేసుకున్నప్పుడు సన్హెంపుకు మనం 45 రోజులకి పూతకు ముందు దున్నండి అని సిఫార్సు ఉన్నప్పటికీ నెల 10 రోజులు కాకపోయినా నెల రోజులకి ఎంత వస్తే అంత, కనీసం 2-3 సీజన్లకి ఒకసారి ఈ సంవత్సరం అది ఒక 30 రోజులకే దున్నా కొంత కార్బన్ యాడ్ అవుతుంది. రెండో సంవత్సరం మళ్ళీ ఇంకోసారి వేసినప్పుడు, అందుకే ఇందాక మనం చెప్పుకున్నట్టు 45 రోజుల దాకా ఆగకుండా చేసుకున్నట్టయితే
నేలలో కార్బన్ శాతం పెరిగి పచ్చిరొట్ట ఎరువులు పెరుగుతాయండి. నెక్స్ట్ ఎలాగ ఖరీఫ్లో వరి వేసుకుంటాం. వరి ఎక్కువగా ఉత్తర కోస్తాలో RGL 2537 ఎక్కువగా పరిపాటి 52 BPT రకాలు వేసుకుంటారు. అది కాకుండా RGLలో మన రాఘోల్ నుంచి ఈ మధ్యకాలంలో 70-34 70-39 అన్న రకం ఇవ్వడం జరిగింది. తర్వాత మినీ కిట్స్ దశలో 70-16 అన్న రకం కూడా ఈ బాగా రైతుల మన్ననలు పొందుతుందండి. ఈ రకాలని మనం ఇది కాకుండా MTUకి సంబంధించిన 1001 1075 ఈ రకాలు వేసుకున్నట్టయితే రైతులకి మంచి లాభదాయకంగా ఉంటుంది. తర్వాత సస్యరక్షణ చర్య వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకుండా ఎక్కువ ఖర్చు పెట్టకుండా లాభాలు సాధించడానికి ఆస్కారం ఉందండి. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఖరీఫ్ పంటల సాగు వివరాలు చెప్పుకున్నాం. ఇన్ కేసు ఇది కనుక ఆలస్యం అయితే కనుక ఈ ఖరీఫ్ పంటల సరళి వివరాలు అనేవి ఎలా ఉంటాయి అంటారు? ఖరీఫ్ మనం ఇప్పుడు చెప్పుకున్న సరళ అన్నది కంపల్సరీగా ఖరీఫ్ వర్షాల మీద ఆధారపడతాం. వర్షాలు పడినప్పుడు వరి మనం సాగు చేసుకోలేకపోయినప్పుడు దానికి మనం తరుణోపాయంగా మొక్కజొన్న, జొన్న, రబీ అంటే సెప్టెంబర్ మాసానికి వెళ్ళేటట్టయితే రబీ కంది, మినుము, పెసర ఈ రకాలని మనం సాగు చేసుకున్నట్టయితే లాభదాయకంగా ఉంటుందండి. మన రబీ పంటకి వెళ్ళడానికి ముందుగానే మనం ఈ మాగి అన్న సీజన్ ఉందండి. ఖరీఫ్ జూన్ టు సెప్టెంబరు, రబీ అక్టోబర్ నవంబర్ టు డిసెంబర్. మధ్యలో సెప్టెంబర్ మాగిని చూసినప్పుడు మన జొన్న ఇటువంటి పంటలు కానీ వేసుకున్నట్టయితే అంటే మనకి ఆ కాలాన్ని ఆ వర్షపాతాన్ని మనం సద్వినియోగం చేసుకునే వాళ్ళం అవుతామండి. అలాగే ఉత్తర కోస్తా మండల మెట్ట భూముల రబీ పంటల సరళి అనేది ఎలా ఉంటుంది అంటారు? రబీ పంటల సరళిలో మనం చెప్పుకున్నప్పుడు మినుము మనం ఇందాక చెప్పుకున్నాం కదండి. మినుము, పెసర, కంది అంటే రబీ కంది జనరల్గా 90 నుంచి 110 సెంటీమీటర్ల వరకు పైన వేస్తాం ఖరీఫ్ కంది వచ్చేసరికి. కానీ ఇక్కడికి వచ్చేసరికి 45-50 సెంటీమీటర్లు అంటే 20-25 సెంటీమీటర్లు వేసుకుని విత్తనం మోతాదు పెంచుకున్నట్టయితే హైట్ పెరగదు. మనకి తక్కువ కాలంలోనే మనకి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. దీంట్లో కూడా రబీ కందిలో కూడా మనం ఇందాక చెప్పుకున్న 87119, ICPL 8863 ఈ రకాలు, తర్వాత LRG 41, LRG 52 ఈ రకాలు మనకి సిఫార్సు చేయబడి ఉన్నాయి. కాబట్టి మన విశ్వవిద్యాలయాల నుంచి దీన్ని రైతులు రకాలను పొందుపరుచుకొని చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు వస్తాయండి. ఇది కాకుండా రెండో పంటగా రబీ వేసినప్పుడు సన్ఫ్లవర్ వాడతారు. సన్ఫ్లవర్ NSH1, KBSH1, DRSH1 ఈ రకాలన్నీ కూడా మంచి రకాలే. ఇది కాకుండా మెయిజ్కి వస్తే DHM 111, DHM 113, DHM 115 రకాలని వేసుకున్నట్టయితే మంచి రబీ పంటని మొక్కజొన్నలో తీసుకున్న వాళ్ళు అవుతారండి. అది కాకుండా కేవలం అంటే ఏ నీటి వసతి లేని చోట, చెరువులు, బావులు, కాలువలు లేని చోట నేలలు సారవంతంగా ఉండి మంచి నేలలు అయితే శనగ పంట కూడా లాభదాయకంగా ఉంటుందండి. బెంగాల్ గ్రామ్ దీంట్లో CAC 2, J11 తర్వాత NBEG1 ఈ రకాలు మంచి రకాలు రూపొందించబడి ఉన్నవి. ఇవి కూడా రైతులు యాక్చువల్గా ఉత్తర కోస్తాకి కొంతవరకు నాన్ ట్రెడిషనల్ క్రాప్గా చెప్పుకున్నప్పటికీ అంటే సాంప్రదాయేతర పంటగా మనం చెప్పుకున్నప్పటికీ ఈ అవకాశం ఉన్న చోట నల్ల నేలల్లో ఖరీఫ్ మాయిశ్చర్ని వాడుకుంటూ, తేమను వాడుకుంటూ ఈ పంట బెంగాల్ గ్రామ్ను కూడా మనం సాగు చేయడానికి ఆస్కారం ఉంది. కాకపోతే నేల సారవంతంగా ఉండాలి. తర్వాత తడిపెట్టే సమస్య ఉండదు. కాబట్టి ఒకవేళ అనుకోని కారణంగా ఏదైనా వర్షం పడినప్పటికీ నిలబడకుండా పోయేటట్టు ఉన్నట్టు ఉండాలండి. అలాగే ఉత్తర కోస్తా మండలాల్లో వివిధ సాగు పరిస్థితుల్లో మన పంటల ఎంపిక అనేది ఎలా చేసుకోవాలంటారు? పంటల ఎంపిక అన్నది ప్రధానంగా అది శ్రీకాకుళం అయినా, విజయనగరం అయినా, విశాఖపట్నం అయినా, లేదా అనకాపల్లి అయినా నేల స్వభావాన్ని బట్టి, తర్వాత నీటి వసతి ఉన్నట్టు అంటే మనది నీటి వసతి అంటే ఇక్కడ చెరువులు, కాలువలు లేదా బావులు, ఇక మిగతాదంతా కూడా వర్షాధారంగా సాగు చేసుకునేటప్పుడు మొక్కజొన్న వేసుకున్నా సరిపోద్ది. చెరువులు, కాలువలు అంటే సపోర్టుగా నీరు ఉంటుంది అని అనుకున్నప్పుడు వరి,
తర్వాత చెరుకు, అంటే ప్రాంతాన్ని బట్టి చెరుకు, తర్వాత మొక్కజొన్న, వేరుశనగ. అంటే నీరు సమృద్ధిగా పంట కాలానికి అట్లీస్ట్ ఇప్పుడు వరి 120 రోజుల కాలం వేసామనుకోండి, మనకి 100 రోజులు పైబడి తళ్ళు మనకి చెరుకు నుంచి కానీ కాలువల నుంచి కానీ వస్తాయి అని అనుకున్నప్పుడు వరికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ అట్లా కాకుండా తక్కువ పరిధిలో ఉంటుంది అనుకున్నప్పుడు, అంత ఉండదు, మనకు వర్షపాతం రాదు, నీటి ద్వారా చెరువుల ద్వారా కాలువల ద్వారా తళ్ళు ఇవ్వలేము అని అనుకున్నప్పుడు మాత్రం అపరాలు, మొక్కజొన్న ఇటువంటి పంటలు కానీ ఎంచుకున్నట్టయితే ఈ 3 జిల్లాల్లో మన అనువైన పంటల సరళే వాడుకున్న వాళ్ళం అవుతాం. అలాగే ఉత్తర కోస్తా మండలానికి అనువైన సంవత్సర కాలానికి సరైన ప్రణాళికలు అనేవి ఎలా ఉంటాయి అంటారు? అంటే మనం ఇందాక చెప్పాం కదా సార్, ఇందాక కర్బన శాతాన్ని పెంచుకునే రీతిలో చూసామంటే పచ్చి రొట్టె ఎరువు కంపల్సరీ. అది మే మాసంలో పడే వర్షాలకు వేసుకున్నట్టయితే, లేదంటే జూన్ వర్షాలకు వేసుకున్నా సరే. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి వేసవి దుక్కులు చేసుకుని మే ఎండింగ్కి జూన్కి పచ్చి రొట్టె ఎరువులు వేసుకున్నాను. తర్వాత ఈ దీర్ఘకాలిక వరి అంటే బీపీటీ 5204 లేదంటే ఆర్జిఎల్ 2537 ఇటువంటి రకాలు వేసుకుంటే కొంత తర్వాత వేసుకునే పంటకి, రబీ పంటకి కొద్దిగా అవరోధంగా ఉంటుంది. కాబట్టి ఈ స్వల్పకాలిక వరి ఇందాక మనం చెప్పుకున్న తరంగిణి రకాలు, ఎన్ఎల్ 3238 రకాలు, అంటే 120, 135 ఆ రకాలు వేసుకుంటే, కాలపరిమితి రకాలు వేసుకుంటే తర్వాత 0 టిల్లేజ్ మొక్కజొన్న వేసుకోవచ్చు, లేదంటే పెసర, అపరాలు, లేదంటే వరి, వేరుశనగ, నువ్వులు వేసుకోవచ్చు. తర్వాత వరి, వేరుశనగ లాంటి, అంటే వరి వేయడానికి వీలు లేని పరిస్థితుల్లో వేరుశనగ లాంటి పంట వేసుకొని తర్వాత కర్బూజా లాంటి పంట వేసుకోవడం, తర్వాత చెరుకు, పెసర, తర్వాత వరి వేస్తే మనకు మళ్ళీ డిసెంబర్ జనవరికి వెళ్ళిపోతారు. అట్లా కాకుండా స్వల్పకాలికంగా ఏదైనా పంట వేసుకున్నప్పుడు తర్వాత ఆరుతడి పంటలు కూడా, మన కూరగాయ పంటలు కూడా సమృద్ధిగా వేసుకోవచ్చండి. ఎందుకంటే విశాఖ, చోడవరం ఆ జిల్లాల్లో కూడా, ఆ ఏరియా అంతా కూడా వరి తగ్గుముఖం పట్టించి కూరగాయలు, ముఖ్యంగా ఇప్పుడు బంతి పూల మీద వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేట్ జరిగింది. బంతిలో కూడా మంచి రకాలు రావడం జరిగింది. ఇది అర్కా అభేది, తర్వాత సాహో అయిన రకాలు మంచి లాభదాయకంగా కొండెంపూడి పరిశోధన స్థానం నుంచి వాళ్ళు ప్రయోగపూర్వకంగా చూపించడం జరిగింది. ఇది కాకుండా కూరగాయలు చూసుకుంటే అర్కా అనామిక, తర్వాత బ్రింజాల్లో వంకాయలు చూసుకుంటే భాగ్యమేతని రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. రైతులు ఆమోదం కూడా పొందడం జరిగిందండి. అలాగే వరి గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ ఉత్తర కోస్తాలో ఖరీఫ్లో అనువైన వరి రకాలు ఏమిటంటారు? అంటే ముందుగా వరి సాగు చేసుకోవడానికి 120 రోజులు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మన తరంగణి, లేదంటే ఎన్ఆర్ల 3238, తర్వాత కాటన్ దొరసొన్నాలు, నెల్లూరు మసూరి ఈ రకాలు. ఈ కాకుండా మనకి సర్వసాధారణంగా పరిపాటి ఏంటంటే స్వల్పకాలిక రకాల కంటే దీర్ఘకాలిక రకాలే రైతులకు లాభదాయకంగా ఉంటుంది అన్న ఆలోచన ఉన్నప్పుడు మన ఆర్జిఎల్ 2537 రాగోలు శ్రీకాకుళం సన్నాలు, లేకపోతే బీపీటీ 2841 130 రోజులు, బీపీటీ 2846, ఇందాక చెప్పుకున్న ఆర్జిఎల్ 7034, ఆర్జిఎల్ 7039, ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆర్జిఎల్ 7016 ఈ రకాలు. దీనికి తోడు సమస్యాత్మక భూములు ఉన్నాయనుకోండి, సమస్యాత్మక భూములకి చౌడు ఇటువంటివి ఉన్నాయంటే మచిలీపట్నం నుంచి MCM 103 అన్న రకం విడుదల చేయబడింది. ఇది రైతులు మన్నలు పొందడం కాకుండా మన రైతుల కంతాల్లో చాలా మట్టుకు విస్తీర్ణంలో రావడం జరుగుతుందండి. ఇక ఆలస్యంగా ఖరీఫ్ వేసుకోవాలంటే వసుంధర కానీ కాటన్ దొరసొన్నాలు, అంటే ఆలస్యంగా ముందుగా వేసుకున్నప్పుడు 150 రోజులు సాధారణ కాలంలో వెళ్ళిపోతుంది. అదే ఆలస్యంగా అయినప్పుడు 120 రోజుల కాల పరిమితి, లేదంటే 110 రోజుల కాల పరిమితి వేసుకున్నట్టయితే మనకి రబీ పంటకి మనం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. అలాగే రాగి పంట గురించి మనం చెప్పుకున్నట్టయితే, సో ఈ రాగి పంటలో లాభదాయక వచ్చే రకాలు ఏమిటంటారు? రాగిలో ఇందాక చెప్పినట్టే ఎక్కువగా విజయనగరం పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడిన రకాలే తీయడం జరిగిందండి. దీంట్లో మారుతి, చంపావతి, చైతన్య, వకుల, హిమ, ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఇంద్రావతి అనే రకం ఎక్కువగా ప్రాముఖ్యత చెంది నార్త్ స్టేషన్ అంటే ఉత్తర భారతదేశం నుంచి కూడా వీళ్ళకి మన
విజయనగరం పరిశోధనా స్థానానికి ఇండియన్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఆ రకం ఎక్కువగా ప్రాముఖ్యంలో ఉంది. గోఫ్తని, తర్వాత వేగావతి, స్వర్ణముఖి, CFMB4 ఈ రకాలు ప్రాచుర్యం చెంది ఈ రకాలు సాగు చేసుకున్నట్టయితే ఈ విత్తన మోతాదు కూడా వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరం నుంచి లభిస్తుంది కాబట్టి రైతు సోదరులు వీటిని నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చు. మోరోవర్ ఈ రకాలన్నీ కూడా ఆచార్య ఎన్జీ రంగయ్య వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఆమోదం పొంది పరిశోధన మన విజయనగరం నుంచి లేదంటే పెరుమాళపల్లి నుంచి అక్కడ కూడా మిల్లెట్స్ చిరుధాన్యాల పరిశోధన స్థానం ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా మనం పరిధిని బట్టి తెచ్చుకున్నట్టయితే మనకి విత్తన సౌలభ్యంగా ఉంటుందండి. అలాగే అపరాల గురించి మాట్లాడుకుంటే ఈ ఉత్తర కోస్తాకు అపరాలు అనేవి లాభదాయక రకాలంటారా? ఇందాక చెప్పుకున్నట్టు అపరాల్లో మనం అన్ని లాభదాయక రకాలు ఉన్నాయండి. పల్లాకు తెగులను తట్టుకునే PU31, తర్వాత అంటే మినువులో LBG 884, LBG 904, తర్వాత GBG1 ఇటువంటి రకాలు పల్లాకు తెగులను తట్టుకుంటున్నాయి. అలాగే పెసర్లో వస్తే ML 267, తర్వాత LGG 450, LGG1 ఈ రకాలు పెసర్లో కూడా పల్లాకు తెగులను తట్టుకునే రకాలండి. ఈ పల్లాకు తెగులు ముఖ్యంగా ఎంచుకున్నప్పుడు విత్తన సౌలభ్యం నుంచి తీసుకొని విత్తన శుద్ధి కూడా పరిపాటిగా మనం చేసుకున్నట్టయితే అంటే కేజీ విత్తనానికి ఇమిడాక్లోపిడ్ రసాయనాన్ని 5 ml per kg సీడ్ కానీ లేకపోతే మన థయోమిథాక్సిమ్ 5 గ్రాములు ఒక కిలో విత్తనానికి కానీ కలిపి విత్తన శుద్ధి మనం చేసుకున్నట్టయితే మనం ధైర్యంగా యాక్చువల్గా ఇవి పల్లాకు తెగులను తట్టుకునే రకాలే అయినప్పటికీ మనం ముందు జాగ్రత్తగా ఒకసారి మనం చేసుకున్నట్టయితే నిరభ్యంతరంగా మనం పల్లాకు తెగుల్ని గురించి మనం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి. కాకపోతే రైతు సోదరులు ఆల్రెడీ వచ్చిన తర్వాత పల్లాకు తెగులు వచ్చిన తర్వాత జాగ్రత్త పడడం జరుగుతుంది. ఎంచుకున్నప్పుడే ఈ రకాలను ఎంచుకుంటూ రెండోది ఈ విత్తన శుద్ధి కానీ మనం రైతు సోదరులు కానీ అవలంబించినట్టయితే పల్లాకు తెగులు బెడద నుంచి రైతులు సమృద్ధిగా దూరంగా జరిగిన వాళ్ళు అవుతారండి. ఇక కంది విషయానికి వస్తే ఒకప్పుడు పల్నాడు కంది LRG 30 ఈ రకాలు ఎక్కువ 180-200 ఉన్న రకాలు ఉన్నప్పటికీ ఇప్పుడు వచ్చే రకాలన్నీ కూడా కాలపరిమితి తగ్గించి లక్ష్మి 8863, మారుతి 87119, ఆశ ఈ రకాలన్నీ కూడా దీంట్లో వచ్చే ప్రధానంగా టెర్మినల్ మాయిశ్చర్ స్ట్రెస్ అంటే చివరి దశలో వచ్చే మాయిశ్చర్ స్ట్రెస్ని తట్టుకుంటూ అంతకంటే భయంకరంగా స్టెరిలిటీ మొజాయిక్ తెగులు అన్నది ఎక్కువగా వైరల్ తెగులు వస్తుంది. దాన్ని తట్టుకునే రకం LRG 105, ICPL 87, 119 అనే రకాలను ఎంచుకున్నట్టయితే ఇది ఈ లామ్ నుంచి విత్తనం మనం పరిశోధనా స్థానం నుంచి తీసుకోవచ్చు కాబట్టి ఈ రకాలను ఎంచుకున్నట్టయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుందండి. అలాగే ఈ ఉత్తర కోస్తాకు అనువైన వేరుశనగ రకాలు అనేవి ఎలా ఉంటాయి అంటారు? నూనె గింజ పంటల్లో మనం చెప్పుకున్నట్టయితే వేరుశనగకి ప్రధాన స్థానం ఉందండి. అందులో కూడా మన రాష్ట్రంలో వేరుశనగ విస్తీర్ణం ఎక్కువ మోతాదులో ఉంది. దానికి ఆల్మోస్ట్ చాలా దేశంలో చాలా విస్తీర్ణానికి విత్తనాన్ని సరఫరా చేసేది కదిరి పరిశోధన స్థానం, వేరుశనగ పరిశోధన స్థానం ఉందండి. అక్కడి నుంచే వస్తాయి. ఇందులో రకాలు చెప్పుకున్నట్టయితే నారాయణి, ధీరజు, ధరణి ఈ మధ్యకాలంలో ఎక్కువగా విశిష్ట అన్న రకం రైతులు మన్నలు పొందుతూ ఈ విత్తనం గురించి చాలా కాంపిటీషన్ నడుస్తూ ఉందండి. ఇది కాకుండా కదిరి అమరావతి, కదిరి చిత్రావతి, భీమ, కదిరి 7 బోల్డ్, కదిరి 8 బోల్డ్ ఈ రకాలు, కదిరి లేపాక్షి ఈ రకాలన్నీ కూడా మన పరిశోధన రిలీజ్ అయినప్పటికీ ఈ మధ్యకాలంలో వశిష్ఠకి ఎక్కువగా ప్రాముఖ్యత రైతులు మొక్కు చూపుతున్నారు కాబట్టి ఆ రకాలని మనం ఎంచుకున్నట్టయితే లాభదాయకంగా ఉంటుంది. తర్వాత ఖరీఫ్లో సాగు చేసుకునేటప్పుడు మార్చి ఏప్రిల్లో ఉత్తర కోస్తా అందరికి సిఫార్సు చేయబడి ఉంది. ఇక సాధారణ అంటే ఎర్లీ ఖరీఫ్, అదే సాధారణ ఖరీఫ్ జూన్ జూలై, రబీ అయితే నవంబర్ టు డిసెంబర్ మొదటి వారానికి విత్తుకున్నట్టయితే మంచి దిగుబడి సాధించిన వాళ్ళు అవుతారు. కాకపోతే విత్తన రకం ఎంపికలో రైతులు జాగ్రత్త తీసుకొని మనం చెప్పుకున్న రకం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వశిష్ఠ అన్న రకం బాగా పేరు పొందుతుంది. ఈ రకాలని మనం దగ్గరలో ఉన్న KVK వారు కానీ లేకపోతే కృషి విజ్ఞాన కేంద్రం వారు కానీ పరిశోధన స్థానం నుంచి కానీ తెప్పించుకున్నట్టయితే
మంచి అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందండి. అలాగే నువ్వుల రకాలు చూసుకున్నట్టయితే అనువైన నువ్వుల రకాలు అనేవి ఏమంటారు? గౌరీ, మాధవి, వైఎల్ఎం 11, వైఎల్ఎం 17, వైఎల్ఎం 66, వైఎల్ఎం 146 అనే రకాలు మంచి ప్రాముఖ్యత చెందినవి. ఈ మధ్యకాలంలో ఎక్కువ రైతులు విస్తీర్ణంలో కమతాలు సాగు చేస్తుంది. చెరుకు రకాల్లో చూసుకుంటే అనువైన చెరుకు రకాలు ఏమని అంటారు ఉత్తర కోస్తా వాళ్ళకి? అంటే చెరుకు రకాలు చూస్తే మేడం, ఇందులో స్వల్పకాలిక, ఇందాక వరిలో ఎలా చెప్పుకున్నాం అలాగే స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు అని ఉన్నాయండి. స్వల్పకాలిక రకాలు అంటే 9 నుంచి 10 నెలలు, అదే మధ్యకాలిక రకాలు అంటే 11 నుంచి 12 నెలలు. దీర్ఘకాలిక రకాలు ఒకప్పుడు ఉండేవి 14 నెలలు పైబడి, అది ఎప్పుడో దాన్ని అబాండన్ చేయడం జరిగింది. ఎందుకంటే మధ్యకాలిక రకానికే 11 నుంచి 12 నెలలు టైం పడుతున్నప్పుడు ఇక దీర్ఘకాలిక రకాలు దానికి జోలికి అప్పుడున్న పరిస్థితులు, వాతావరణం, అప్పుడున్న నీటి వనరులు, అప్పుడున్న పరిస్థితిని బట్టి ఆ రకాలు ఉన్నాయి సాగు చేసేవారు. కానీ మన దగ్గర అయితే గత 25-30 సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక రకాలు మన 14 నెలలు పైబడిన రకాలు లేవండి. స్వల్పకాలిక రకం అంటే ఎలా చెప్తామంటే 9 నుంచి 10 నెలలు. 9 నెలల నుంచి 10 నెలలు రావాలని అంటే దీంట్లో చక్కెర శాతం, బ్రిక్స్ శాతం అనేది 18% ఉండాలా. రసనాణ్యత, ప్యూరిటీ అన్నది 85% ఉండాలి. ఎప్పుడైతే 85% ప్యూరిటీ, 18.5% బ్రిక్స్ వస్తుందో అది 9 నుంచి 10 నెలలకు వచ్చిందంటే అది స్వల్పకాలిక రకం. అది 11 నుంచి 12 నెలలకు వచ్చిందంటే అది మధ్యకాలిక రకం. ఇప్పుడు మన రాష్ట్రంలో మన అనకాపల్లి పరిశోధన స్థానంలో విడుదల చేయబడిన రకాలు ఆల్మోస్ట్ 22 రకాలు విడుదల చేయబడినాయి. ఈ రకాలన్నీ కూడా రైతులు మన్ననలు, తర్వాత ఫ్యాక్టరీ వారి ఆమోదం పొందినయే. కాకపోతే ఇప్పుడున్న ఫ్యాక్టరీ పరిస్థితి కారణంగా కొంత తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ రైతులు సాగు చేయాలంటే 298 అన్న రకం, విశ్వామిత్ర రకం రైతులు మన్నలు విపరీతంగా చూరగొని సుమారు 20 నుంచి 22 సంవత్సరాల వరకు అది ఫ్యాక్టరీ వారి మన్నలను, తర్వాత రైతుల మన్నలు పొందాయి. ఇప్పటికీ దాన్ని ప్యూరిటీ చేసుకుంటే వాడుకోవచ్చు. కాకపోతే రైతుల్లో మిక్స్ అయిపోయి దాని జెనెటిక్ ప్యూరిటీ అన్నది పోవడం వలన ఆ రకం తక్కువ ముఖం పట్టింది. ఒకనొక స్టేజ్లో కొన్ని ఫ్యాక్టరీలు, భీమసింగ్ ఈ ఫ్యాక్టరీలు అన్నీ కూడా ఆల్మోస్ట్ 80 to 90% కేవలం ఒక వెరైటీ 298తోనే నడిపించడం జరిగింది. కొన్ని ఫ్యాక్టరీల్లో అసలు 298 లేకుండా కొద్ది రోజులు మన వెరైటీల షెడ్యూల్ కంప్లీట్ చేసిందే లేదు. కాకపోతే ఇప్పుడు అది లేదు, కానీ దానికి తగ్గట్టుగా ధీటుగా సమానంగా ఉండే రకాలు 2009A 107, 2009A 252 అన్న రకం రావడం జరిగింది. ఇక 107 అన్నది స్వల్పకాలిక రకం, 252 అన్నది మధ్యకాలిక రకం. ఇక్కడ ఇప్పుడు ఫ్యాక్టరీ వారు మనకి అంటే ఒకప్పుడు 16 నుంచి 18 అంటే కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు 20-22 ఉన్నా, మనం సెపరేట్ అయిన తర్వాత అవి 14 ఫ్యాక్టరీల దాకా వచ్చిన ఈ మధ్యకాలంలో 5-6 ఉన్న ఫ్యాక్టరీలు కూడా ఇప్పుడు 5కి రావడం జరిగింది. కాకపోతే కారణాలు వేరైనప్పటికీ ఇది తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ దీనికి మంచి భవిష్యత్తు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చెరుకులో నుంచే ఇథనాల్ తీయచ్చు. ఇథనాల్ బ్లెండింగ్కి మనకి 20% బ్లెండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చింది. కాబట్టి ఆ స్టేజ్ రావడం, తర్వాత ఫ్యాక్టరీ వారు కూడా ఈ ఇథనాల్ మీద మక్కు చూపించి దాన్ని వైపు దృష్టి సారించినట్టయితే మళ్ళీ చెరుకు పూర్వవైపు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక అది ఫ్యాక్టరీ విషయంలో. కానీ ఇప్పటికీ బెల్లానికి ఎప్పుడూ ఉన్న గిరాకీ ఉంది. బెల్లం విలువాధారితంగా చేసుకుంటే ఒకప్పుడు కురిడీల ద్వారా చేసి, బుట్టల ద్వారా చేసి అమ్మినప్పుడు దానికంత మార్కెట్ ఉండేది కాదు. పూర్వం కంటే ఇప్పుడు కన్జ్యూమర్ కూడా తెలివైన వాళ్ళు అయ్యారు. కన్జ్యూమర్ కూడా వాళ్ళ ప్రిఫరెన్స్లు పెరిగినాయి. కాబట్టి విలువాధారిత బెల్లాన్ని మనం దృష్టి సారించినట్టయితే దాంట్లో చిన్న చిన్న 1/2 kg, 1/4 kg ముక్కలు, తర్వాత అగ్లామరేట్స్ అంటే బెల్లం గుళికలు, ఇది కాకుండా పౌడర్. మీరు ఈ మధ్యన ఏ డిపార్ట్మెంట్ స్టోర్స్ అయినా సరే బెల్లం పౌడర్ కూడా విరివిగా మార్కెట్ చేయడం జరుగుతుంది. అలాగే చేసినప్పుడు విలువాధారిత బెల్లంపై చేసినప్పుడు దానికి కావాల్సింది మళ్ళీ చెరుకే. కాబట్టి రానున్న కాలంలో చెరుకుకి బెల్లంపై ఎక్కువ విశిష్టత పొందడానికి ఆస్కారం ఉంది. ఈ
కురిడీల్లో వేసుకుంటే వచ్చే డబ్బుల కన్నా ఈ విలువాధారిత పౌడర్లు కానీ ఈ చిన్న చిన్న ముక్కలు కానీ వేసుకుంటే సుమారు కేజీకి 15 నుంచి 20 రూపాయలు అదనంగా రావడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఆ దిశగా ఒక్క చెరుకనే కాదు, బెల్లమనే కాదు, విలువాధారితంగా చిరుధాన్యాలు విలువాధారితం, తర్వాత గ్రౌండ్నట్లో విలువాధారితం, మొక్కజొన్నలో విలువాధారితం వాల్యుయేషన్పై దృష్టి సారించినట్టయితే సాధారణంగా సాగులో వచ్చే దిగుబడిలో వచ్చే లాభం కంటే విలువాధారిత ప్రోడక్ట్స్పై దృష్టి సారించినట్టయితే రైతులకి మంచి లాభదాయంగా ఉండడానికి ఆస్కారం ఉందండి. అలాగే మన జొన్న మరియు సజ్జ గురించి రకాలు తెలుసుకుంటే ఈ ఉత్తర కోస్తాకు అనువైన జొన్న ఉత్తర కోస్తాకు అనువైన జొన్న రకాలు చూస్తుంటే పాలెం 1 ఉంది, పాలెం 2 ఉంది, రకాలు వచ్చి CSV 10 ఉంది, 11 ఉంది. అదే హైబ్రిడ్స్లోకి వస్తే PSV 1, CSH 16, CHH 10, 11 ఈ రకాలు. ఇది కాకుండా కిన్నెర అనే రకం కూడా ఉందండి. ఇక సజ్జలకు వస్తే ఎక్కువగా మనం ఎందుకంటే దీని ఏరియా తక్కువ ఉంది, రైతులు దీని మీద మక్కువతో ఉన్నారు కాబట్టి ఎక్కువగా పిట్టగంటి అని ఎక్కువగా వాడతారు. అది కాకుండా ధనశక్తి అనే రకం కూడా ఉంది, ABV 04 అనే కూడా రకం ఉంది. కాబట్టి రైతులు ఆ పంటపై మక్కువ ఇంకా ఎక్కువగా తీర్చుకోవాలంటే ఈ రకాలని సమీకరించుకొని సాగు చేసుకున్నట్టయితే మంచి లాభదాయకంగా ఉంటుందండి. అలాగే మనం చూసుకున్నట్టే కనుక ఈ ఉత్తర కోస్తా జిల్లాలో సమగ్ర వ్యవసాయ వ్యవస్థ అనేది ఎలా ఉంటుంది అంటారు? అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ అని చెప్పడం జరుగుతుంది అమ్మ. ఇది యాక్చువల్గా ఒకప్పుడు ఎప్పటి నుంచో మన పూర్వకాలం నుంచి ఉండే పాడి పంట. ప్రతి ఒక రైతు ఇంటికి వెళ్తే కంపల్సరీగా పొలంలో పంట ఉండేది, ఇంట్లో పాడి ఉండేది, పెరట్లో కాయగూరలు ఉండేవి, లేదంటే కోళ్ళు అయి ఉండే పౌల్ట్రీ. అంటే వ్యవసాయంతో పాటు అనుబంధంగా పౌల్ట్రీ, తర్వాత ఫిషరీసు, తర్వాత వెజిటబుల్స్, ఇవన్నీ కూడా. ఇది కాకుండా అనుబంధంగా మనం చేసుకోవాలనుకుంటే వర్మీ కంపోస్టు, లేకపోతే ఎన్రిచ్డ్ ఫామ్ యార్డ్ మెన్యూర్ చేసుకోవడం, లేదంటే బయోగ్యాస్ లాంటి ఫామ్స్ పెట్టుకోవడం. ఈ మధ్యకాలంలో తేనెకి మంచి ఇంపార్టెన్స్ వచ్చింది ఆరోగ్య రీత్యా. రైతులు కూడా మన మార్కెట్లో కూడా కన్జ్యూమర్స్ కూడా తేనెని ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి తేనెటీగల పెంపకంపై బీ కీపింగ్ పెట్టుకోవడం, ఇది కాకుండా పట్టుపురుగుల పెంపకం, ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ IFS అన్న విభాగంలో వస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఇప్పుడు మనం చెప్పుకున్న ఉత్తర కోస్తా మండలంలో ఈ పంటలతో పాటుగా దీని మీద కూడా కృషి సాధించినట్టయితే ఇది ఆల్రెడీ ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ అన్నది విభాగం అన్నది విజయనగరం జిల్లాలోని అనకాపల్లి మన వ్యవసాయ పరిసంస్థను విజయనగరంలో స్థాపించబడి ఉందండి. దాని ద్వారా ఆ చుట్టుపక్కల రైతులకి దీని ఫలితాలను అందించడం జరుగుతుంది, పరిశోధనల్ని అందించి ఫలితం సాధించడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని విషయాన్ని క్రోడీకరించుకొని మన రైతు సోదరులందరిలో కూడా IFS ద్వారా కూడా, ఎందుకంటే అవి ఆల్రెడీ చేసేవే మనం, కాకపోతే కొద్దిగా సాంకేతికంగా మనం మెరుగుపరుచుకొని చేసుకున్నట్టయితే రైతు సోదరులకు ఎంతగా ఈ IFS అనేది సమీకృత వ్యవసాయ విధానం అన్నది కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుందండి. సో టీవీ చూస్తున్న మన రైతుల్లో మీరు ఇచ్చే సలహాలు ఏమంటారు? రైతు సోదరులందరికీ కూడా నేను చెప్పేది అంటే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు చేయాలి, పాటించాలని కాదు, కానీ మీరు చేసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన విషయాల్ని మనసులో పెట్టుకొని వరిలో ఎంచుకున్నప్పుడు రకాలు కానీ, అపరాల్లో ఎంచుకున్న రకాలు కానీ, అపరాలు వేసుకునే డేట్లు కానీ, అంటే విత్తు సమయాలు కానీ, లేదంటే నువ్వు పంట సాగు చేసుకున్నప్పుడు తీసుకోవాల్సిన మెలకువలు కానీ, ముఖ్యంగా పల్లాకు తగిలిన అపరాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, లేదా కొత్త పంటలు మనం చెప్పుకున్నాం అటువంటి ఏమన్నా మీరు మనసులో పెట్టుకొని ఒక్కసారి దృష్టి సారిస్తే ఇవన్నీ కూడా రైతు సోదరులు లాభదాయకమే, మీరు అన్నీ కూడా చేయగలివే, ఇవన్నీ కూడా మన ప్రాంతానికి అనువైనవే. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న IFS కూడా మనకు అనుమానం. ఇందులో 10 కాంపోనెంట్లు ఉన్నాయి మనం చెప్పినవి ఇప్పుడన్నీ. ఈ 10 మనం చేయాలని లేదు, 10 చేస్తే మంచిది. లేదు మీకు అనువైన కాడికి మీరు చేసినట్టయితే ఈ ఫలితాన్ని కూడా మీరు సాధించిన వాళ్ళు అవుతారండి. థ్యాంక్ యూ సార్. ఉత్తర కోస్తా మండల అనువైన పంటల ప్రణాళిక గురించి చక్కటి అవగాహన కల్పించినందుకు దూరదర్శన్ తరపున మీకు ధన్యవాదాలు సార్. నమస్తే. చూశారు కదండి, ఇది ఈనాటి పసిడి పంటల కార్యక్రమం. ఉత్తర కోస్తా మండలానికి అనువైన పంటల ప్రణాళిక ఈ అంశం గురించి చక్కటి అవగాహన కల్పించారు డాక్టర్ CH ముకుందరావు గారు. మళ్ళీ పసిడి పంటల కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.